శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. తిరుమల అలిపిరి మెట్ల దారిలో ఉన్న రహస్యాలు చెప్పుకుంటూ మనం ఆంజనేయ స్వామి విగ్రహం వరకు వచ్చి ఆపాం కదా. ఈరోజు వీడియోలో ఆ విగ్రహం గురించి, ఆ మిగతా విషయాల గురించి తెలుసుకుందాం. ఇంతకీ అక్కడికే ఆంజనేయ స్వామి విగ్రహం ఎలా వచ్చింది అంటే 1979లో తిరుమల ఘాట్ రోడ్డు మీద ఒకసారి ఒక స్త్రీ హత్య జరుగుతుంది. ఎవరో చంపేస్తారు ఒక స్త్రీమూర్తిని. అంటే ఏమిటండి, తిరుమల కొండ మీద కూడా ఇలాంటివి జరుగుతాయా అంటే అది మన దౌర్భాగ్యం. ఒక పవిత్రమైన ప్రదేశం ఉంటే దాన్ని పవిత్రంగా ఎలా చూసుకోవాలి అనేది మన జనాలకి తెలియదు. అందుకని కొండల మీద ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. మొన్న ఈ మధ్య కూడా ఎవరో అమ్మాయి అక్కడ అవ్వాచారి కోన దగ్గర దూకేసి ఆత్మహత్య చేసుకుంది అని పేపర్లో వచ్చింది. అవి ఏమనుకుంటారంటే ఓహో తిరుమల కొండ మీద చనిపోతే ఏదో పుణ్యం వస్తుంది అనుకుంటారు. కాదు, ఆ కొండను అపవిత్రం చేసినందుకు ఇలాంటి పాపాలు జన్మల జన్మల తరబడి కట్టి కుడిపేస్తాయి. వెధవ పనులు ఎప్పుడు చేయకూడదు అలాంటి పవిత్రమైన ప్రదేశాల్లో. ఇంతకీ ఆ హత్య జరిగాక పివిఆర్కే ప్రసాద్ గారు ఉండేవారు కదా, ఆయనకి ఎంతో ఆవేదన కలుగుతుంది. అదేమిటి, అయ్యో తిరుమల ఘాట్ రోడ్డు మీద ఇలాంటి హత్య జరిగింది, ఏదో ఒకటి చెయ్యాలి అక్కడ అని ఆయన చాలా ఆలోచిస్తారు. ఒకసారి ఆయన పిఠారం సామర్లకోట దగ్గర నుంచి వెళ్తూ ఉంటే అప్పుడు అక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. అది చూసి అబ్బా ఎంత అద్భుతంగా ఉంది విగ్రహం, ఎవరు చెక్కారు అని చెప్పి అక్కడ ఎంక్వైరీ చేస్తారు. చేసేసరికి తోగు లక్ష్మణస్వామి అని ఒక శిల్పి ఒక ఆయన ఉన్నారు, ఆయన చెక్కారు అని తెలుస్తుంది. వెంటనే పివిఆర్కే గారు ఆ శిల్పిని వెతుక్కుంటూ వెళ్ళి ఆయన్ని తీసుకొచ్చి తిరుమలకి, మీరు ఇలాంటి ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ఫలానా చోట చెక్కాలి అని చెప్పి ఒక ప్రదేశాన్ని చూపిస్తారు. ఆ ప్రదేశం ఏమిటి అంటే మెట్ల దారికిను బస్సు దారికి మధ్యలో వస్తుంది అనమాట. అంటే ఏ దారిలో వెళ్ళిన వాళ్ళకైనా ఆంజనేయ స్వామి దర్శనం అయ్యేలాగా. అప్పుడు ఆ శిల్పి అక్కడ అద్భుతమైన విగ్రహం చేశారు. ఆ సిమెంట్ విగ్రహానికి పైన మొజాయిక్ పూత పూశారు. చాలా రమణీయంగా జీవకళతో ఉంటుంది చూడండి ఆ విగ్రహం. అలాంటి విగ్రహమే గరుత్మంతుడిది చేయించి అలిపిరిలో కింద పెట్టారు. ఆ స్వామి కూడా చాలా టీవీగా ఉంటారు గరుత్మంతుడు. ఇంకా 8వ విశేషం, మీరు ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర నుంచి మీ కుడి చేతి పక్క ఒక నారసింహ దేవాలయం కనిపిస్తుంది. చాలా చాలా శక్తివంతమైన ప్రదేశం. ఇంతకీ ఆ ప్రదేశానికి వెనకున్న చరిత్ర ఏమిటి అంటే, హిరణ్యకశిపుణ్ణి చంపాక నృసింహస్వామి ఆ ఉగ్రమైన స్వరూపంలో వెళ్ళిపోతూ ఉంటారు కదా అలా అడవిలోకి. వెళ్ళిపోతుంటే అప్పుడు బ్రహ్మాది దేవతలు, తల్లి ఈయన్ని మేము శాంతింపజేయలేము, నువ్వే శాంతింపజేయాలి, ఎందుకంటే ఆయనలో సగభాగాని నువ్వు అని చెప్పి లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు. ప్రార్థిస్తే అప్పుడు అమ్మవారు, సరే అయితే ఆయన ఆ కొండ దాటకుండా నేను ఆపుతాను